కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం నాట్య భారతి కోసూరి ఉమాభారతి గారు రాసిన సరికొత్త వేకువ అనే కథల సంపుటి నుండి నిరంతరం నీ ధ్యానంలో అనే కథ విందాం. యువరాజ్ గురించి ఆలోచిస్తూ తయారవుతున్నాను. ఎప్పట్లా మౌర్య గార్డెన్స్లో కలుస్తానని పొద్దున్నే తెలియచేశాను. రాజ్కి నచ్చేలా ముస్తాబవుదామని కాస్త ముందుగానే అద్దం ముందు చేరాను. అతన్ని కలిసి వారమైంది. లాలనగా దగ్గర చేరి, నాకంతా అర్థమైంది రాజ్, నాకిప్పుడు ఏమాత్రం కోపం లేదు, నిన్ను క్షమించేశాను, నువ్వే నా ప్రాణం రాజ్, ఐ లవ్ యూ అంటూ అతని చేతుల్లో ఒదిగిపోవాలని ఆతృతగా ఉంది. రాజ్ని గురించిన అపార్థం తొలగి నా మనసిప్పుడు అతని పట్ల అభిమానంతో సందడి చేస్తుంటే క్షణం ఒక యుగంలా గడుస్తుంది. నువ్వో మోసగాడివి, అసలు నాకు కనబడకు అని ఆ రోజు నా హాస్టల్ రూమ్ బయట అతన్ని చెడామడా తిట్టేసి ముఖాన తలుపులు వేసినప్పుడు పాపం ఎంత బాధపడ్డాడో కదా. అప్పటినుంచి రోజుకో అభ్యర్థనతో వారం రోజులుగా పూలగుచ్చాలు నా గది వాకిలి వద్ద వదిలి వెళ్తున్నాడు. నా గదంతా ఇప్పుడు ఆ పువ్వులతో సువాసనలతో నిండిపోయింది. గడిచిన వారం రోజులుగా అతగాని ధ్యాసలోనే ఉన్నాను. 4 ఏళ్ల మా పరిచయంలో ముందు స్నేహితుడయ్యాడు. సాన్నిహిత్యం పెరిగి 2 ఏళ్లుగా ప్రియమైన నేస్తంగా మారి అంతకన్నా ఎక్కువే మనసుకి దగ్గరవుతున్నాడు. అతని నుండి ఏనాడు అభ్యంతరకరమైన మాట గాని ప్రవర్తన గాని లేదు. నాతో ఎంతో ప్రేమగా గౌరవంగా మెలుగుతాడు. అనాథాశ్రమంలో పనిచేయడం నాకు ముఖ్యమని తెలిసి మా ఆశ్రమ కార్యకలాపాల్లో నాతో పాటు ఆసక్తిగా పాల్గొంటాడు. మొదటిసారి రాజ్ని కలిసిందే అటువంటి ఓ కార్యక్రమంలో. రాజ్ చాలా మంచివాడు, అందంగా ఉంటాడు కూడా. నన్నెంతగానో ఇష్టపడుతున్నాడని అర్థమయ్యాకే అంతకి 2 యువరాజ్ని నేను ఇష్టపడసాగాను. నా పేరు కళ్యాణి అయితే గులాబీ మొగ్గలా ఉన్నావంటూ కలి అని పిలుస్తాడు. మెరుపు తీగలా ఉన్నావంటూ ఆట పట్టిస్తుంటాడు. ఇలా యువరాజ్ తలపులతో నా చెక్కిళ్లు ఎరుపెక్కి పెదవులపై చిరునవ్వు వెలిసింది. అద్దంలో నా రూపు నిజంగానే వింతైన మెరుపులా అనిపించింది. యువరాజ్పై ఉన్న కోపం పిచ్చి ప్రేమగా మారిందా ఇవాళ? 4 రోజులు అతన్ని చూడకపోతే ఇంతలా అల్లాడిపోవాలా? నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కాదు, నన్ను మోసగించాడనుకున్న అప్పటి ఆ కోపం ఇప్పుడు ఇలా అతనిపై అభిమానంగా మారిపోయింది. నాదే అసలు సిసలైన పిచ్చి ప్రేమ అని నవ్వుకుంటూ యువరాజ్కి ఇష్టమైన పింక్ కలర్ సల్వార్ కమీజ్ వేసుకున్నాను. ఫోన్ రింగ్ అయింది. తీసేలోగా ఆగిపోయింది. మరో నిమిషానికి మెసేజ్ వచ్చింది. నీ ధ్యాసతోనే మేఘాల మీద వచ్చేస్తున్నా, మరెప్పటికీ నేను నీవాడినే అని యువరాజ్ మెసేజ్. మళ్ళీ నవ్వుకున్నాను. నాకిష్టమని తెలుగు భాష పైన దృష్టి పెట్టి పార్వతమ్మ అనే ఓ బంధువు నుండి తెలుగులో బాగా మాట్లాడడం నేర్చాడు. అందుకోసం ఆమెతో కలిసి వాళ్ళింట పాత సినిమాలు కూడా చూస్తుంటాడు. ఆ సినిమాల పాటలు కూనిరాగాలు తీసి నన్ను నవ్విస్తుంటాడు. తన కుటుంబం గురించి పెద్దగా ఏదీ చెప్పలేదు. తను మౌర్య సంస్థల బిజినెస్ ఆఫీస్లో పనిచేస్తున్నానని మాత్రం చెప్పాడు అప్పట్లో. నేను అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యానని తెలియజేసినప్పుడు నాపై మరింత ప్రేమ శ్రద్ధ కలిగాయన్నాడు. తను కూడా నాలాగే తల్లి తండ్రి లేనివాడినని కూడా చెప్పాడు. ఆలోచిస్తూ తలుపులు వేసి అక్కడి నుండి కదిలాను. నడిచి వెళ్లిన 10 నిమిషాల దూరమే మౌర్య ఆర్కేడ్. ఆ వెనకే అందమైన మౌర్య గార్డెన్స్. రాజు నివసించే క్వార్టర్స్ కూడా అక్కడికి దగ్గరే. రోజు ట్యూషన్స్ చెప్పడం అయ్యాక ఆ షాపింగ్ ఆర్కేడ్లోనే రాజును కలుస్తుంటాను. కాసేపు కబుర్లయ్యాక కేఫ్లో టిఫిన్ తినేసి హాస్టల్కి వెళ్ళిపోవడం పరిపాటే నాకు. ఆర్కేడ్ గేట్లో అడుగు పెడుతుంటే గుండె ఒక్కసారిగా జల్లుమంది. అడుగులు తడబడ్డాయి. మౌర్య షాపింగ్ మాల్, మౌర్య ప్రైవేట్ బ్యాంక్, మౌర్య టెక్స్టైల్స్, మౌర్య గ్లోబల్ టెక్నాలజీస్, ఇంకా ఎన్నో వ్యాపారాలు. ఈ పేరున్న మౌర్య వ్యాపార సామ్రాజ్యంకి అధినేత నా యువరాజ్. ఓ సామాన్యుడిగా, నా స్నేహితుడిగా నా వెంట ఉండే యువరాజ్ నిజానికి ఓ ప్రముఖ వ్యాపారవేత్తని క్రిందటి వారం మా సైన్స్ కాలేజీ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో తెలిసింది. ఆ వేదికపై మౌర్య సంస్థల అధినేతగా యువరాజ్ని పరిచయం చేసినప్పుడు నివ్వెరపోయాను. నిజానికి అతను కోటీశ్వరుడని, యువరాజ్ మౌర్యగా గుర్తింపున్న వ్యక్తిని అర్థమై అవాక్కయ్యాను. అతని చేతుల మీదుగా అకాడమిక్ అవార్డు అందుకోవడానికి తడబడిపోయాను.
గ్రాడ్యుయేషన్ తతంగం ముగిశాక హాస్టల్కి తిరిగి వచ్చిన నేను నా రూమ్ వెలువల ఎదురు చూస్తున్న యువరాజ్ని మోసగాడు అంటూ తూలనాడి మొహాన్ని తలుపులు వేసేశాను. మరి 4 ఏళ్లుగా ఈ నిజాలని నా నుండి దాచి ఉంచాడన్న కోపంతోనే యువరాజ్ని అలా దూషించి తన నుండి దూరంగా ఉండిపోయాను. అతని గురించి, అతనితో నా స్నేహం గురించి అయోమయంలో పడిపోయాను. అర్థం కాని ఆవేదనతో, అపనమ్మకంతో రాత్రి పగలు కుమిలిపోయాను. అప్పుడే కేవలం నీతో స్నేహం కోసమే నేను నుండి నిజం దాచాను, అర్థం చేసుకోకలి అని పలుమార్లు యువరాజ్ పంపిన సందేశాలు, మాట్లాడమని చేసిన అభ్యర్థనలే మా స్నేహం గురించి సుదీర్ఘంగా ఆలోచింపచేశాయి. 4 ఏళ్లుగా నాతో చెలిమి కోసం తన ఆస్తులని, అంతస్తులని వీడి నా వంటి మామూలు యువతికి నేస్తంగా మెలిగాడంటే అతనిది ఉన్నతమైన వ్యక్తిత్వం అనిపించింది. నా పట్ల అతని ప్రేమ ఓ అరుదైన అదృష్టమేన అనిపించింది. నా స్నేహం కోసమే అలా నా నుండి తన గురించిన నిజాలు దాచాడని నమ్మకంగా నిశ్చయించుకున్నాకే ఇప్పుడిలా అతన్ని కలవడానికి రాగలిగాను. ఈ ఆలోచనలతో షాపింగ్ మాల్ దాటి ఆ వెనకే ఉన్న మౌర్య గార్డెన్స్లోకి వచ్చేశాను. టైం సరిగ్గా 7 అయిందేమో. ఒక్కసారిగా గార్డెన్లోని డోమ్ లైట్స్ జిగేల్మని వెలిగాయి. చుట్టూ పందిళ్లకు విరబూసిన రకరకాల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎప్పట్లా షాపింగ్కి వచ్చిన వాళ్లతో, పిల్లలతో కోలాహలంగా ఉంది. వారిని దాటుకుంటూ కాస్త ఎడంగా మేము అలవాటుగా కూర్చునే గజేబో వైపు నడిచాను. అప్పటికే అక్కడికి చేరుకున్న యువరాజ్ పూల పందిరిని ఆనుకొని నిలబడి నవ్వుతూ నా వైపే చూస్తున్నాడు. కొత్తగా కనిపిస్తున్నాడు ఇవాళ అనుకొని కాస్త వడిగా యువరాజ్ దిశగా అడుగులు వేశాను. నా చెయ్యి అందుకొని దగ్గరికి తీసుకున్నాడు రాజ్. అతని చేతుల్లో ఒదిగిపోయిన నన్ను సున్నితంగా గుండెలకి హత్తుకున్నాడు. ఇందుకు కృతజ్ఞతలు కలి నా చెవిలో మృదువుగా అంటున్న అతన్ని మరింత హత్తుకుపోయాను. పూల పందిరి మాటున ఇరువురం మాటలకు అందని మనస్సు భాషలో బాసలు చేసుకొని క్షమాపణలు చెప్పుకున్నాం. కలి, మన బరువుకి ఈ పువ్వుల పందిరి మెల్లగా ఒరిగి పువ్వుల పానుపవుతుందేమో, నీ ఇష్టం అన్నాడు కొంటెగా యువరాజ్. నవ్వుతూ దూరంగా జరిగి ఎదురుగా స్తంభానికి అనుకొని కూర్చున్నాను. నావి కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పు రాజ్ అంటున్న నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఒక్క నిమిషం కలి, నేను చెప్పవలసింది వింటే నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరుకుతాయి అంటూ నా చేతిని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. అతని భుజం మీద తల అంచాను చెప్పమన్నట్లు. నేను హై స్కూల్ నుండి MBA వరకు అమెరికాలో చదివాను. అక్కడి నుంచి పిలిపించి 22వ ఏట నన్ను తన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా నియమించి బాధ్యతలు అప్పచెప్పారు మా డాడీ. తర్వాత కొన్నాళ్లకి మా పేరెంట్స్ విదేశాల పర్యటనకి బయలుదేరి వెళ్లారు. నా దురదృష్టం, ఇరువురు ఫారెన్లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. మా డాడీకి నేను చాలా ఆలస్యంగా కలిగిన ఏకైక సంతానం. తన ఆశలని, ఆశయాలని నేను పూర్తి చేయాలని, కొనసాగించాలని ఆకాంక్షించారు. నీకు తెలిసిన మా పార్వతమ్మ అంటే ఎవరో కాదు, మా పెద్దమ్మ. పార్వతి అమ్మ అని పిలుస్తాను. నన్ను ముందు నుండి కన్న తల్లిలా పెంచింది. ఆవిడే ఇప్పటికీ నా సొంత తల్లితో సమానం. 6 ఏళ్లుగా మౌర్య వ్యవహారాల్లో కూడా ఆమె నన్ను ముందుకు నడిపిస్తుంది. ఆగి నా వంక చూశాడు. తడైన నా కళ్ళను చూసి కంగారు పడ్డాడు. ఏం లేదు, నీ గురించి వింటుంటే ఇలా కళ్ళు తడయ్యాయి అంతే, నువ్వు చెప్పు. అతని చేతిని చుట్టేసి మరింత దగ్గరగా జరిగాను. క్షణమాగి మళ్లీ చెప్పసాగాడు రాజ్. మా డాడీతో నా ఆఖరి సంభాషణ మర్చిపోలేనిది కలి. జీవితంలో నేను తనకన్నా ఉన్నతంగా ఎదగాలన్నారు డాడీ. మౌర్య వంశ వారసుడిగా, సమాజ సేవకి నిస్వార్థంగా నేను కట్టుబడి ఉండాలన్నారు. అన్ని విధాల అర్హురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుని త్వరగా స్థిరపడాలన్నారు. ఆ ఎంపికలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. తమ వంశోద్ధారకులని మంచి పౌరులుగా ఉన్నత స్థితిలోకి పెంచి పెద్ద చేసే వ్యక్తిత్వం ఉన్న యువతిని తమ కోడలుగా ఆహ్వానిస్తామన్నారు అని చెబుతూ ఓ క్షణం ఉదాసీనంగా అయిపోయాడు. నేనే చెలిమిగా చెంప మీద తడిమాను. తేరుకొని సన్నగా నవ్వాడు. అప్పట్నుండి మౌర్య ఆఫీస్ పనుల్లో మునిగిపోయినా మా పేరెంట్స్ పోయారన్న బాధ నుండి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను. ఎలాగోలా బిజీగా నడిచిపోతున్న నా జీవితంలో 4 ఏళ్ల క్రితం ఓ విశేషం జరిగింది. నా వైపు తిరిగి నా చెక్కిలిపై సున్నితంగా తాకాడు. ఓ ఆదివారం పొద్దున్నే జాగింగ్ చేసేటప్పుడు నిన్ను చూశాను.
మెయిన్ రోడ్ మీదున్న శాంతి అనాథాశ్రమం నుండి కొందరు చిన్నపిల్లల్ని ముందుండి నడిపించి పార్కుకి తీసుకెళ్తున్నావు. తర్వాత ప్రతి ఆదివారం అదే పని చేస్తున్న నిన్ను గమనించాను. పైగా ఆ పిల్లల్లో గుడ్డివాళ్లు, అవిటివాళ్లు కూడా ఉన్నారు. అప్పుడే నీ పైన గౌరవం, ఇష్టం కలిగే. నీలోని మంచితనం, ఔన్నత్యం నన్ను ఆకర్షించాయి. ఆగి నా వంక చూసి కన్ను గీటాడు. నీతో దగ్గరగా మెలగాలని నేను కూడా ఆశ్రమ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. వాకప్ చేసి నీ గురించి వివరాలు తెలుసుకున్నాను. తర్వాత ఏడాది పాటు నిన్ను వెంబడించి నీతో సమయం గడిపాక నిన్ను ప్రేమించసాగాను. అలా నిన్ను అనుసరిస్తూ, ప్రేమిస్తూ నీకోసం పిచ్చివాణ్ణయ్యాను. నా ప్రేమ గురించి నీకు చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇన్నాళ్ల తర్వాత నిజానికి నేనొక డబ్బు, పరపతి ఉన్నవాడినన్న విషయం కొత్తగా నీకు తెలిస్తే నాకు దూరం అవుతావని అనిపించి భయం వేసింది. ఏం చేయాలో తోచక పార్వతి అమ్మకి నా ప్రేమ గురించి, నా సమస్య గురించి చెప్పాను. ఆవిడ సలహా మేరకే ముందు మా గురుకృప బంగ్లా నుండి మౌర్య క్వార్టర్స్కి మారాను. ఓ సామాన్య కంపెనీ ఉద్యోగస్తుడిగా జీవనం సాగిస్తున్న నాకు దగ్గరవడానికి నీకు సంశయాలు ఉండకపోవచ్చునని భావించింది. అలా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత అన్ని నిజాలని నీకు విన్నవించుకునే వీలుంటుందని పార్వతి అమ్మ ప్రోత్సహించింది. అది విషయం అంటూ నా నుదుటిపై ముంగుర్లు సవరించాడు. ఇంకేమీ అనవద్దు రాజ్, అవసరం లేదు. ఐ టు లవ్ యూ. ఆర్ద్రతతో అతని చెక్కిలిపైన ముద్దు పెట్టుకొని కన్నీళ్ల నాపుకుంటూ యువరాజ్ భుజంపై తలవాల్చాను. విమానం అంచెలంచెలుగా అవరోహణ క్రమంలో ఉన్నట్లు తెలిసి కళ్ళు మూసుకొని తల వెనక్కి ఆంచాను. కొద్దిసేపట్లో మనం జెనీవా విమానాశ్రయం దిశగా పయనించబోతాము. మరో గంటలో స్విట్జర్లాండ్లోని ఆ సుందర నగరం చేరబోతున్నాం అంటూ ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసింది. సారీ కలి, పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళలేకపోవడం నిన్నెంత బాధ పెట్టిందో తెలుసును. కానీ గురువుగారి ఆశీస్సులు, శోభనం, ముహూర్తం అంటూ పార్వతి అమ్మ మనల్ని విడిగా ఉంచింది. విలువైన సమయాన్ని నష్టపోయాం. ఈ క్షణం నుండి మాత్రం నువ్వే నా ప్రపంచం అంటూ నా దగ్గరగా ఒరిగి నా చెవిలో గుసగుసలాడాడు రాజ్. హోస్టెస్ తెచ్చిన జ్యూస్ అందుకొని రాజ్ నాన్నగారి పెద్ద భార్య అయిన పార్వతి అత్తయ్య గురించి ఆలోచించాను. పెళ్ళై 10 ఏళ్లైనా సంతానం కలగకపోతే వారసుడి కోసం పట్టుబట్టి భర్తకి మరో పెళ్లి చేశారట పార్వతి అత్తయ్య. ఆమెది ఎంతటి నిస్వార్థత అనిపించింది. రెండో భార్య సంతానమే రాజ్. పార్వతి అత్తయ్య వల్లనే మౌర్య వంశ పరపతి, వ్యాపారాలు 10 విస్తరించాయని ఆమెకు పేరు, గౌరవం. వ్యాపారాలు చూసుకోవడానికే ఆవిడ చదువుకొని బిజినెస్ అకౌంటింగ్లో డిగ్రీ కూడా పొందారట. మౌర్య వ్యాపార వ్యవహారాల్లో యువరాజ్తో పాటు మిగతా డైరెక్టర్స్ కూడా ఇప్పటికీ అత్తయ్య మాట, నిర్ణయాలే పాటిస్తారట. ఇంట ఏకంగా ఒక పుస్తకాలయమే ఉంది అత్తయ్యకి. దైవభక్తి, గురుభక్తి కూడా మెండు. సర్వేశ్వర స్వామి అనే ఆధ్యాత్మిక గురువుని భక్తితో అనుసరిస్తారట ఆమె. ప్రతి ఏడు గురుకృపలోని పూజా మందిరంలో గురువుగారి చేత హోమం జరిపిస్తారట. నన్నైతే వారి వంశానికి యువరాణిని అన్నట్లు ఆదరించారు అత్తయ్య. అకాడమిక్ స్కాలర్షిప్తో చదువుకున్నందుకు నన్నెంతగానో మెచ్చుకున్నారామె. హనీమూన్ నుండి తిరిగొచ్చిన 1 నెల రోజులకు ఎంఎస్సీలో నాకు సీట్ వచ్చిందని సమాచారం అందింది. పై చదువులు చదువుకోమని ప్రోత్సహించాడు రాజ్. నాకిక చదవాలని లేదన్నందుకు నా మీద కోపగించుకొని అలిగాడు కూడా. నా మనసు నిత్యం నీ ధ్యాసలోనే. నేను ప్రతి క్షణం నీకోసమే జీవించాలి. నాకిక మరో వ్యాపకమే వద్దు, నిజం అని కన్నీళ్ల పర్యంతమైతే గాని అలక మానలేదు యువరాజ్. నాకు నువ్వు, నీకు నేను, మన మధ్య గాలిని కూడా రానివ్వను కలి. నువ్వు కన్నీళ్లు పెట్టినా, మనసు కష్టపెట్టుకున్నా నన్ను నేను శిక్షించుకుంటాను అన్నాడు నా చేతిలో చేయి వేస్తూ. యువరాజ్తో జీవితం ఓ కలలా, ఊహించని అదృష్టం. అత్తయ్య అడుగుజాడల్లో అనుసరిస్తూ ఎంతో నేర్చుకుంటున్నాను. అత్తయ్యతో పాటు మౌర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను కూడా. అదంతా ఓ ఎత్తైతే రాబోయే వారసులకి అంటూ అధునాతంగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు అత్తయ్య. ఓ 2-3 ఏళ్లు మాత్రం తమని పిల్లల్ని కనమని ఒత్తిడి చేయవద్దని రాజ్ ప్రాధేయపడితే ఆవిడ సరేనన్నారు. అత్తయ్య పట్ల నాలో ఆరాధనా భావం రెట్టింపయింది అన్నాను రాజ్తో ఓ రాత్రి. ఎందుకట
అంటూ నా ఎదపై తలపెట్టి నా కళ్ళల్లోకి చూశాడు. సొంత బిడ్డలా నన్ను ఆదరిస్తుంది కదా అందుకు అన్నాను. ఓహో అలాగా, నా తలపై తట్టాడు. అదలా ఉంచితే వారసుడి కోసం భర్తకి రెండో పెళ్లి చేయడం, కుటుంబం కోసం ఆహర్నిశలు పాటుపడ్డం అసమాన త్యాగం అంటాను. నిజంగానే ఆమె దేవత, నాబోటి వాళ్ళకి అది అసాధ్యం. క్షణమాగి రాజ్ వంక చూశాను. అలా నాలో ఏదైనా లోపం ఉంటే నీ జీవితం నుండి వెళ్ళిపోతాను, కాని నిన్ను మరెవరితోనూ పంచుకోను రాజ్ అన్నాను ఉద్వేగంగా. ఉలిక్కి పడ్డట్లుగా లేచి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నీలో ఏ లోపం ఉండదు, నీ సంతోషం కంటే నాకేదీ ముఖ్యం కాదు కలి అంటూ నన్ను ముద్దులతో మురిపించేశాడు నా రాజ్. గడుస్తున్న సమయం నిత్య నూతనంగా ఉంది. పెళ్ళై 5 ఏళ్లు గడిచాక కూడా మా మధ్య ప్రేమ, లాలన, ఆరాధన అలాగే సరికొత్తగా నిల్చున్నాయి. పెళ్లికి ముందు నిరంతరం నీ ధ్యానంలో గడిపాను, ఇప్పుడు నిత్యం నీ ఆరాధనలో గడుపుతున్నాను లాంటి మాటలతో నన్నెప్పుడు మురిపిస్తూ ఉంటాడు రాజ్. నాలోనూ అతని పట్ల అనురాగం ఒక్కొప్పుడు వ్యసనంలా అయిపోతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు సంతోషంగా హాయిగా గడిచిపోతున్నాయి. ప్రతి ఏడు మా పెళ్లి రోజున ఇంట్లో వ్రతం చేయిస్తారు అత్తయ్య. అలాగే మౌర్య వ్యవస్థకి, సమాజానికి కూడా ఉపయోగపడే ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టుకి గురువుగారి ఆధ్వర్యంలోనే మా చేత పునాదులు వేయిస్తారు. ప్రతిసారి ఆ పెళ్లి రోజు వేడుక అయిన మర్నాడు రాజ్ నన్ను వెకేషన్కి తీసుకెళ్లడం తప్పనిసరి. ఇప్పటికే దేశ విదేశాల్లోని ఎన్నెన్నో అందమైన ప్రదేశాలు చూశాము. వారం రోజుల్లో మా 8వ పెళ్లి రోజు కూడా. ఇంతటి అందమైన, అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చిన యువరాజ్కి అందమైన పిల్లల్ని కనివ్వాలనుంది, అత్తయ్యని సంతోష పెట్టాలనుంది. అప్పుడే 7.5 నా కడుపు పండాలని నాకు ఆతృతగా ఉంది. అందుకోసమే ఏటా ఇంట జరిగే హోమం, శాంతి పూజల్లో భక్తితో పాల్గొని గురువుగారి దీవెనలు అందుకుంటాను కూడా. యథావిధిగా ప్రతి ఏడు జరిగే మా పెళ్లి రోజు వ్రతం చక్కగా జరిగింది. తెల్లారితే స్పెయిన్కి మా ప్రయాణం. వెళ్లే ముందు అత్యవసర ఆఫీస్ పనిచేస్తూ అత్తయ్యతో ఆఫీస్ రూమ్లో ఉన్నాడు రాజ్. బట్టలవి ఇంకా సర్దుకోనే లేదు. తన సూట్ కేస్ తనే సర్దుకునే అలవాటు అతనికి. అర్ధరాత్రి వరకు చూసి నా ప్యాకింగ్ మటుకు చేసి పడుకుండిపోయాను. కిటికీ అద్దాల మీద వర్షపు చినుకుల చప్పుడుకి గబుక్కున మెలకు వచ్చింది. రాజ్ కోసం చూస్తే పడక మీద కానీ గదిలో కానీ లేడు. సూట్ కేస్ కూడా సర్దుకున్నట్లు లేదు. బెడ్రూమ్ వెనుకగా ఉన్న లైబ్రరీలో లైట్ వెలుగుతుండటం చూసి అటుగా వెళ్లాను. డెస్క్ వద్ద కూర్చొని ఏదో దీర్ఘాలోచనలో మునిగున్నాడు. వెనుకగా వెళ్లి రాజ్ భుజాలపైన చేతులు వేశాను. ఏమిటట? రాజావారి ధ్యాస నాపై నుండి సడలినట్టుగా ఉంది అడిగాను. నీతో మాట్లాడాలి పదా అంటూ నా చేయి పట్టుకొని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నా పక్కనే కూర్చున్నాడు. కాస్త సంశయిస్తూ, అదే పొద్దున వ్రతం అయ్యాక పార్వతి అమ్మ మనతో అన్న విషయం అంటూ నసిగాడు. చూడు రాజ్, అత్తయ్య చెప్పింది సరైనదే. స్పెయిన్ నుండి వచ్చాక ఫెర్టిలిటీ వైద్య పరీక్షలు తప్పక చేయించుకుందాం. అది అతి ముఖ్యం. మనదైన బిడ్డ కావాలని నాకు ఆతృతగా ఉంది. అత్తయ్య అన్నదానికి తప్పు పట్టవద్దు రాజ్. అదీ కాక ఆమె కదా నిన్ను నాకు దగ్గర చేసి నాకు ఈ జీవితాన్ని సమకూర్చింది. కాబట్టి ఆమె నాకు తల్లితో సమానం. ఆమె మాట నాకు వేదవాక్కు అంటూ రాజ్ క్రాప్ సరిచేసి అతని చెంప మీద గాఢంగా ముద్దు పెట్టాను. రాజ్ అమాంతం నన్ను తన చేతుల్లో ఎత్తుకొని బెడ్రూమ్ వైపు నడిచాడు. రాజ్, మన ప్రయాణానికి ఎక్కువ సమయం లేదు, నీ ప్యాకింగ్ కూడా అవ్వలే అంటున్నా వినకుండా నన్ను తన ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. గంటలో ప్రయాణం అనగా సూట్ కేస్ సర్దుతూ నాతో బాతాకాని మొదలుపెట్టాడు రాజ్. అంతేకాదురా కలి, పోయిన వారం పార్వతి అమ్మ ఓ జపనీస్ కంపెనీతో చిన్న పరిశ్రమల ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విషయంగా ఇక్కడ నుండి నేను బయట ఊళ్ళకు కూడా వెళ్లవలసి వస్తుంది. వైజాగ్, నిజామాబాద్, కాకినాడ, సికింద్రాబాద్లలో ఆఫీసులు స్థాపించాలి. నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను అన్నాడు తన సూట్ కేస్ తాళం వేస్తూ. వ్యాపారాల పరంగా ఓ మంచి సంగతి వింటున్నాను. పోతే అసలు విషయానికొస్తాను. చాలా ఆలోచించాను మనకి బిడ్డలు పుట్టడం గురించి. అసలు ఎందుకు ఈ గొడవ? నాకు అది పెద్ద విషయంగా అనిపించటం లేదు. వైద్య పరీక్షల వల్ల లాభం లేదు.
ఎవరిలో లోపం ఉందని తేలినా నువ్వు తట్టుకోలేవు, బాధపడతావు. అది నేను భరించలేను. అన్నిటికన్నా నాకు నువ్వు ముఖ్యం. నీ మనసు కష్టపడితే భరించలేను కలి. పార్వతి అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో అన్నాడు రాజ్ అసహనంగా నన్ను దగ్గరికి తీసుకుంటూ. ఆమె ఏం చేసినా మన భవిష్యత్తు కోసమే కదా. నీకు మాత్రం తెలియందేముంది. సామాను రాము తెస్తాడు అంటూ రాజ్ చెయ్యందుకొని అక్కడి నుండి కదిలాను. స్పెయిన్ నుండి వచ్చాక 2 రోజుల పాటు డాక్టర్ నిరంజన్ గారు మా ఇరువురి వైద్య పరీక్షలు జరిపించారు. అదయ్యాక విడివిడిగా సాగుతున్న కొన్ని మౌర్య వ్యాపారాల్ని ఒక్క సంస్థగా చేర్చి నన్ను చైర్మన్గా నియమించారు అత్తయ్య. చాలా పెద్ద బాధ్యత అని వారించిన నా తరువాతైనా ఈ వ్యవహారాలు నీవు చూడవలసిందే. 7 ఏళ్లుగా నా వెంటే ఉండి చక్కగా నెరవేరుస్తున్న బాధ్యతలే తల్లి ఇవి అంటూ నా అభ్యంతరాన్ని కొట్టిపారేశారామె. అదిగాక మీ మామగారి కోరిక ప్రకారం సమాజానికి తోడ్పడే మౌర్య చారిటీ వ్యవస్థని స్థాపించే యత్నమే ఇదంతా. నాకు శక్తి ఉండగానే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని స్థాపించి మీకిచ్చేస్తే అదో పద్ధతిగా కొనసాగుతుందమ్మా. అందుకే యువరాజ్ కూడా దృష్టిని అటు పెట్టవలసిందే తల్లి అని వివరించారామె. వ్యాపారాలు వ్యవహారాలు అభివృద్ధి చెందుతున్నాయంటే మా సమయాలు సంతోషాలు తగ్గుతున్నాయా అనిపించసాగింది. వ్యవహారకర్తగా వ్యాపార బాధ్యతల్లో నేను తనములకలవుతుంటే అత్తయ్య రాజ్ అహర్నిశలు వారి ప్రాజెక్ట్ పనుల్లో మునిగిపోయారు. నెలకి 2 వారాలు ఊళ్ళకి వెళ్ళొస్తున్నారు. ఇంత పని ఒత్తిళ్లో మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. రాజ్తో ప్రేమలు సున్నితత్వాలు ఇప్పుడు లోపించాయి. చెప్పలేనంత ఒంటరితనం నన్ను ఆవహించింది. నెలకి 10 రోజులే నా కళ్ళెదుటుంటున్నాడు నా యువరాజ్. పోతే 4 నెలల క్రితం జరిపించిన ఫర్టిలిటీ వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాయని, ఎవరిలోనూ లోపం లేదని తేలిందని రాజ్ చెప్పడంతో చాలా రోజుల తర్వాత మునిపట్ల ఆనందంగా గడిపాము. మర్నాటి నుండి షరా మామూలే. ఎవరి వ్యాపార వ్యవహారాల్లోకి వాళ్ళని తలో దిక్కు. రాను నాతో ప్రేమగానే ఉన్నా రాజులో మునుపటి సరదా సంతోషం లేవు. కలిసినప్పుడు కూడా రాజుతో సాన్నిహిత్యం లాలిత్యం ప్రేమ అన్నీ పడకటింటి వరకే పరిమితం. బిగి కౌగిట లాలించిన ముద్దు మురిపాల్లో ముంచెత్తిన అదంతా అప్పుడే ఆ రాత్రికే. తెల్లారితే పరాయి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. అంతలా మారిపోతున్నాడు. రాత్రంతా చెవిలో ఎన్నో చిలిపి మాటలు చెప్పి కవ్వించిన నా రాజు ఇతడేనా అని నేను ఆశ్చర్యపోని తడవలేదు. ఆలోచిస్తూ అలసి నలిగిన మనస్సుతో నిద్రలోకి జారుకోవడం అలవాటైపోయింది నాకు. నన్ను అమ్మతనం ఎప్పుడు వరిస్తుందో అని కూడా నా మనసును తొలిచేస్తున్న సమస్య మరోవైపు. ఓ రోజు ఇంకా ఉండబట్టలేకపోయాను. సోఫాలో కూర్చొని పేపర్ చూస్తున్న రాజ్కి కాఫీ అందించి ఎదురుగా కూర్చున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ బిడ్డను దత్తత తీసుకుందామని ప్రస్తావించాను. నా వంక వింతగా చూసి కాఫీ కప్పు టేబుల్ పై ఉంచుతూ ఇలారా అంటూ నా చెయ్యి పట్టి తన దగ్గరగా కూర్చోబెట్టాడు. తలెత్తి సూటిగా రాజ్ ముఖంలోకి చూశాను. మనిద్దరికీ సొంతమైన బిడ్డ కావాలి, లేదంటే ఎవరికీ సొంతం కాని అనాథ బిడ్డని మనం సొంతం చేసుకుందాం రాజ్. అదే మనకున్న ఒకే ఒక్క దారి అన్నాను కన్నీళ్లను ఆపుకుంటూ. చూడుకలి, మనం ఒకరికొకరం చాలు. లేదంటే నీవన్నట్లు బిడ్డని దత్తత చేసుకోను నాకు సమస్య కాదు. కాని పార్వతి అమ్మ ఒప్పుకోదు. మన వంశం, మన వారసులు, మన పారంపర్యం అంటూ సాగుతాయి ఆమె పాతకాలపు ఆలోచనలు. నీవనేలాంటి దత్తతకి ఆమె ఒప్పుకుంటే నాకెంతో హాయిగా ఉండును అంటూ బాధగా తలంచుకున్నాడు. రాజ్ మీద జాలి వేసింది. ఈ ఒత్తిడి వల్లనే ఏమో రాజ్ నాతో ఒక్కోమారు ఒక్కో రకంగా మసులుతున్నాడు అనుకున్నాను. మరో 1.5 గడిచింది. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా వ్యాపార పరంగా అన్నీ అత్తయ్య అనుకున్నట్లే జరుగుతున్నాయి. నేను నిర్వహిస్తున్న పరిశ్రమలతో సహా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. వ్యాపార రంగంలో యువరాజ్తో సమానంగా నాకు గుర్తింపు లభిస్తుంది. మరో 4 రోజుల్లో మా 10వ పెళ్లి రోజు. కాక మౌర్య వ్యవస్థ విజయాలు సాధించిన సందర్భంగా ఇంట్లోనే వ్రతంతో పాటుగా పెద్ద ఎత్తున అన్నదానం జరిపించాలనే ప్రయత్నం మీదున్నారు అత్తయ్య. ఆవిడ ఈ మధ్యనే 2వ మోకాలు సర్జరీ చేయించుకొని కొన్నాళ్ల వరకు ఇంటి నుండి ఆఫీస్ పని పర్యవేక్షిస్తున్నారు. నడక తగ్గించి వీల్చైర్ వాడుతూనే బంగ్లా ఆధునీకరణ కూడా చేపట్టారామా. ఉత్సాహంగా నేను రాజ్ కూడా మా వంతు సలహాలు అందిస్తున్నాం.
4 వారాల్లోపే మా గురుకృప బంగ్లాని చాలా అందంగా తీర్చిదిద్దాం. 2 రోజుల్లో జరగవలసిన వ్రతాన్ని ఉన్నట్లుండి వాయిదా వేయించారు అత్తయ్య. ఆఫీస్ పనికి ఊరెళ్లిన రాజ్ అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోవడమే దానికి కారణం అన్నారామె. నేనేదో అడిగేలోగానే తాను పలువురితో మాట్లాడవలసిన పనులున్నాయని ఆఫీస్ రూంలోకి వెళ్లిపోయారామె. అత్తయ్య ఆదుర్దాగా కనపడ్డారు. మా పెళ్లి రోజు వ్రతం ఇలా వాయిదా పడటం ఇదే మొదటిసారి. రాజ్కి ఫోన్ చేస్తే, అవును కలి, అనుకోని పనులన్నీ పుట్టుకొస్తున్నాయి. పార్వతి అమ్మ సలహా ప్రకారమే అన్నీ చేసుకొని లేటుగా వస్తానేమో. వ్రతం కూడా వాయిదా వేస్తున్నాంగా. ఐ మిస్ యూ కలి, మళ్ళీ ఫోన్ చేస్తా, బాయ్ అన్నాడు. అయోమయంగా ఉంది. నిద్ర పట్టక, రాజ్ పక్కన లేక ఆ రాత్రి ఎప్పటికో కళ్ళు మూతలు పడ్డాయేమో. తెల్లవారకు ముందే హాల్లో నుండి పనివాళ్ల హడావుడి. అత్తయ్య గొంతు వినబడ్డంతో గబుక్కన పడక నుండి లేచి ఇంటి ముందుకు వెళ్లాను. శిష్యులతో ఇంట్లోకి అడుగు పెడుతున్న గురువుగారిని అత్తయ్య వీల్ చైర్లోనే ఎదురు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో మాకు మీ ఆశీస్సులు అవసరమని గ్రహించి ఇలా దయచేసినందుకు కృతజ్ఞతలు నమస్కరించారామె. హోమం, శాంతి పూజల్లో పాలు పంచుకొని దీవెనలు అందుకున్నాను. అశాంతులు లేకుండా జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకో తల్లి అని దీవించారు. తర్వాత రోజంతా గురువుగారితో, వారి పరివారంతో పూజా మందిరంలో గడిపారు అత్తయ్య. ఆమె ముభావంగా ఉన్నారనిపించింది. అర్ధరాత్రి దాటాక తిరిగి బయలుదేరి వెళ్లిపోయారు గురువుగారు వాళ్ళు. తెల్లవారుజామునే మెలకు వచ్చింది. నిజానికి వ్రతం జరగవలసిన రోజది. గుబులుగా, చికాగ్గా ఉంది. ఎటువంటి సమాచారం లేకుండా గురువుగారు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. రాజ్ క్షేమమని తెలుసు. వ్యాపారాల్లో కూడా క్లిష్ట పరిస్థితులేమీ లేవు. లేచి మొహం కడుక్కొని వెళ్లి కాఫీ కలుపుకున్నాను. తిరిగి బెడ్ మీద చేరి రాజ్కి ఫోన్ చేస్తే జవాబు లేదు. చేసేది లేక ఓ వైపు తెల్లారుతున్నా కళ్ళు మూసుకొని పడుకుండిపోయాను. ఎప్పటికో రాజ్ కార్ హారన్ మోత. వెంటనే గేట్ బార్లా తీయడం వినపడి పక్క నుండి లేచి ఆతృతగా ఇంటి ముందు పోర్చ్లోకి వెళ్లాను. ఆయమ్మ చేత హారతి పళ్ళెం పట్టించుకుని నా వెనకే వీల్ చైర్లో వచ్చారు అత్తయ్య. గుమ్మం వైపు వస్తున్న కార్ని రాజే డ్రైవ్ చేస్తున్నాడు. వ్రతం సమయానికి రాకుండా ఇలా నన్ను ఏడిపించినందుకు గదిలోకి తీసుకెళ్లి రాజ్ చెంపలు వాయించాలా, ముద్దుల్లో ముంచెయ్యాలా, దూరంగా నెట్టేయాలా, హత్తుకొని పెన వేసుకొని పోవాలా? గమ్మత్తైన ఆలోచనల్లో ఉన్న నేను కారులోంచి యువరాజ్ వెంట దిగుతున్న ఓ యువతిని, ఆమె చేతుల్లో ఉన్న పసిబిడ్డని చూసి ఉలిక్కిపడ్డాను. ఆమె చేయి పట్టి మా దిశగా వస్తున్న రాజ్ని చూసి ఒక్కసారిగా నా కళ్ళు బయర్లు కమ్మాయి. అత్తయ్య ఎదురెళ్లి హారతిచ్చారు. మరుక్షణంలో నాకు అతి దగ్గరగా వచ్చి నిలబడి నా వంక చూస్తున్న రాజ్ని చూసి తల గిర్రున తిరిగింది. పాదాలు పట్టుతప్పి నేను కూలిపోవడం. కలి, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, అంతా వివరిస్తాను అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి రాజ్ నన్ను బెడ్ మీదకి చేర్చడం తెలుస్తుంది. అంతే, నిస్సత్తువుగా కళ్ళు మూతలు పడిపోయాయి. కళ్ళు తెరిచేపటికి నా బెడ్ పక్కనే ఆదుర్దాగా అత్తయ్య నా పాదాలపై చేయి వేసి బెడ్ చివర్లో కూర్చున్న రాజ్ కనిపించారు. నా చెయ్యి అందుకొని సూటిగా నా వైపు చూశారు అత్తయ్య. చూడమ్మా, నీకేమీ కాలేదు, స్పృహ తప్పావు, ఇప్పుడు బాగున్నావు. నేరుగా విషయానికొస్తా, నిబ్బరంగా విను. క్షణం ఆగారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఫర్టిలిటీ పరీక్షలు జరిపించాం కదా. వాటి ఫలితాలు వచ్చినప్పుడు మీకు బిడ్డలు కలగకపోవడానికి కారణం నీలోని లోపమేనని తెలిసింది. మరో 2 నిపుణుల చేత ఆ వివరాలు నిర్ధారణ చేయించబడ్డాయి కూడా. అప్పుడే నీకు చెప్పి నీ అనుమతి పొంది వారసుల కోసం మరో వివాహం అన్న నా ప్రస్తావనకి ససేమిరా ఒప్పుకోలేదు యువరాజ్. వాడి మనోవ్యధ నేను అర్థం చేసుకున్నాను. అయితే మీ బాంధవ్యానికి మచ్చ రాకుండా, ఒకరి పట్ల ఒకరికున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపితే మాత్రం తను కట్టుబడి ఉంటానన్నాడు. అదలా ఉంచితే నీలోనే లోపమన్న సంగతి నీకు వెల్లడవడం కూడా ఏమాత్రం కుదరదన్నాడు. అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ డాక్టర్ నిరంజన్ నుండి, నా నుండి మాట తీసుకున్నాడు. క్షణం ఆగారు అత్తయ్య. నా వంక ప్రశాంతంగా చూసి మళ్లీ చెప్పసాగారు. ఇక అప్పటి నుండి సమస్య పరిష్కారం కోసం రాత్రింబవళ్లు ఆలోచించసాగాను. గురువుగారిని, జ్యోతిష్యులని సంప్రదించాను. అదే సమయంలో నా వైద్య పరీక్షల నిమిత్తం ఎప్పట్లా 2 రోజులు హాస్పిటల్లో చేరాను.
అక్కడ డాక్టర్ నితిన్ వద్ద పనిచేస్తున్న 20 ఏళ్ల అమ్మాయి జాబిలితో పరిచయం అయింది. కలివిడిగా మాట్లాడుతూ వెంటే ఉండి నాకెంతో సాయం చేసింది. డాక్టర్ అవ్వాలన్నది తన ఆశయమని, 1-2 ఏళ్లలో తప్పక మెడిసిన్లో చేరతానని మాటల్లో అన్నదా అమ్మాయి. జాబిలి నన్ను బాగా ఆకట్టుకుంది. సహాయం చేద్దామన్న ఉద్దేశంతో యథాలాపంగా వాకప్ చేస్తే తమ ఊరి చర్చ్ వాళ్ళని ఆశ్రయించి బతుకెళ్లదీస్తున్న నాయనమ్మ తప్ప ఎవరూ లేరట. ఆర్థిక స్తోమత లేక మెడికల్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా చదువు సాగలేదట. అయితే జాబిలి ఆ మధ్యనే సరోగసి ప్రోగ్రాంలో తన పేరు నమోదు చేసిందని కూడా నితిన్ చెప్పాడు. బిడ్డ కోసం పరితపించే వారికి సాయం చేయాలన్న కోరిక కూడా బలంగా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకుందట. అటువంటి అవసరం ఉండి తన చదువుకి సరిపడా నిధులు సమకూర్చగలిగిన వారికి తను సరోగేట్ మదర్ పద్ధతిలో బిడ్డను కనిస్తానని సంబంధిత ప్రోగ్రాం డైరెక్టర్ వద్ద తన సమాచారమంతా ఉంచిందట. జాబిలితో స్నేహం చేసి కొన్నాళ్ల ఆమెను గమనించాను. బాగా ఆలోచించాకే జాబిలి అనబడే ఆ అమ్మాయే మన సమస్యకి జవాబని, సరైన ప్రత్యామ్నాయమని నిశ్చయానికొచ్చాను. వెంటనే డాక్టర్ నితిన్తో, ప్రోగ్రాం డైరెక్టర్తో, లీగల్ అడ్వైజర్తో, జాబిలితోనూ సంప్రదింపులు జరిపాను అంటూ సున్నితంగా నా తలపై చేత్తో తాకారు అత్తయ్య. వింటున్నావు కదూ, నీకోసం, మీ బాంధవ్యం కోసం నా వద్ద షరతులు పెట్టాడు యువరాజ్. వంశ పారంపర్యం కోసం నేను నిశ్చయించిన ప్రత్యామ్నాయానికి వెంటనే ఒప్పుకోవాల్సిందేనని నేను పట్టుబట్టాను. నా మీద, నా పెద్దరికం మీద గౌరవం ఉంచి ఇచ్చిన మాట కట్టుబడ్డాడు యువరాజ్. ఇక జాప్యం కాకుండా వైద్యపరంగా క్లినిక్లో స్పర్మ్ డొనేషన్ ప్రక్రియలో పాల్గొనడం మినహా నీ రాజ్కి ఇతర బాధ్యతలేవీ లేకుండా వ్యవహారం అంతా సజావుగా జరిపించానమ్మా. అలసటగా కుర్చీలో వెనక్కి వాలారు అత్తయ్య. మరో నిమిషంలో ముందుకు లేచి, చూడమ్మా కళ్యాణి, నేను నా 16వ ఏట జనార్దన్ని పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట అడుగుపెట్టాను. 52 ఏళ్లుగా కుటుంబ శ్రేయస్సుకి, మౌర్య వ్యవస్థ కీర్తికి పాటుపడ్డాను. 100 కోట్ల ఆస్తి ఈనాడు 1000 కోట్ల వ్యవస్థగా మారడంలో నా హస్తం ఉంది. వంశోద్ధారకుడు కోసం నా జీవితాన్ని, భర్త ప్రేమని త్యాగం చేశాను. నాకిప్పుడు 68 సంవత్సరాలు. మీ విషయంగా నేను చేసిన ఈ పని నీ సుఖం కోసమేనమ్మా. మీ జీవితాలని సంపూర్ణం చేశాను తల్లి, గ్రహించుకో. నవ్వుతూ నా వంక చూశారామె. వ్రతమయ్యాక నీ చైనా ట్రిప్కి ముందే అన్ని విషయాలు శాంతంగా నీకు విన్నవించుదామని అనుకున్నాము. అలా కుదరలేదు. మీరు ఆ టూర్లో ఉండగా గురుకృపాలో అడుగిడవలసిన మీ వంశోద్ధారకుడు ఎమర్జెన్సీగా ముందే రావాలనుకున్నాడు. గురువుగారు పెట్టిన ముహూర్తానికి పసివాణ్ణి తప్పక ఇంటికి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో రాజ్ హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. ఈ కాస్త గందరగోళం తప్పలేదు. క్షణం ఆగి నా వంక చూసి హుందాగా నవ్వారు. అయినా రేపు గురువుగారే మీ చేత హోమం, వ్రతం చేయిస్తారు. ఇకపోతే జాబిలి 4 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కూడా. నీకెటువంటి బెంగ అవసరం లేదు. నేను చెప్పవలసింది కూడా ఇంకా ఏమీ లేదు అంటూ పైకి లేచి రూమ్ బయటికి నడిచారామె. విన్నదంతా ఆకలింపు చేసుకోలేక కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాను. మళ్లీ కళ్ళు తెరిచేప్పటికీ నా ఎదురుగా కూర్చున్న రాజ్ని చూసి దుఃఖం ఆగలేదు. తను కూడా చెమర్చిన కళ్లతో నా చేయి అందుకున్నాడు. నన్ను క్షమించు కలి, నిన్ను నొప్పించకూడదనే నీ నుండి నిజాన్ని దాచాను. నా నిర్ణయం తప్పైతే క్షమించు. దత్తతకి పార్వతి అమ్మ ఒప్పుకోలేదు. అందుకే ఇలా. దుఃఖంతో తలదించుకున్నాడు. అతను అలా దుఃఖించాల్సి రావడం తట్టుకోలేను. నా రాజ్ని నేనే ఓదార్చాలి. మేమిరువురం ఒకరికొకరం రాజ్ కోసం, రాజ్ ధ్యాసలోనే జీవించాలి. ఇదండి కోసూరి ఉమాభారతి గారు రాసిన నిరంతరం మీ ధ్యానంలో కథ. ఈ కథ మాలిక అంతర్జాల సాహిత్య వారపత్రికలో వారి కథా సంపుటిలో ప్రచురింపబడిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.